నమస్తే అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ టు మోర్ కాస్టింగ్ కాల్ అండి. చెప్పాను కదా, ఒక 5 రోజుల పాటు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన కాస్టింగ్ కాల్స్ అనేవి చెప్తా ఉంటాను. వెల్కమ్ బ్యాక్ టు ద థర్డ్ డే. దిల్ రాజు ప్రొడక్షన్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాస్టింగ్ కాల్ అండి. అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో వెంకటేష్ గారు హీరోగా చేస్తున్న 3వ సినిమా. సో ప్రొడక్షన్ నెంబర్ 58. వెంకీ అనిల్ గారు 3వ సినిమా. ఫర్ ప్రామినెంట్ రోల్స్ ఇన్ ఆర్ ఫిలిం. యాక్సెంట్ ప్రిఫరెన్స్ గోదావరి యాస ఖచ్చితంగా తెలుసున్న నటుల్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే చైల్డ్ ఆర్టిస్టులు, బాయ్స్ 6 నుండి 12 సంవత్సరాల లోపు, గర్ల్స్ 6 నుండి 14 సంవత్సరాల లోపు, మేల్ 25 నుండి 55 సంవత్సరాల లోపు, ఫీమేల్ 25 నుండి 55 సంవత్సరాలు. సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. స్ట్రిక్ట్లీ నో రీల్స్ అని అంటున్నారు, కాబట్టి వాళ్ళు రీల్స్ అని పంపించొద్దు అంటున్నారు. కాబట్టి మీరు పంపించకుండా ఉంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో మీరు ఏదైతే యాక్ట్ చేయగలరో అది మాత్రమే పంపించండి. సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని అంటున్నారు, కాబట్టి మీ 3 ఫోటోలతో పాటు మీ పేరు, ఏజు, హైటు, కాంటాక్ట్ నెంబర్, ఈ డీటెయిల్స్ కనుక మీరు వాళ్ళకి పంపించినట్లయితే తప్పకుండా వాళ్ళు మీకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం చేయడం అనేది నా బాధ్యతగా తీసుకున్నాను. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతున్నారు అంటే, సరే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 6 మంత్స్ నుండి ఈ ఛానల్ని ఫాలో అవుతున్నాను. ప్రతిరోజు ప్రతి ఒక్క కాస్టింగ్ కాల్కి నేను ఫొటోస్ అండ్ డీటెయిల్స్, వీడియోస్ పంపిస్తున్నాను. కానీ దేనికి సెలెక్ట్ అవ్వట్లేదు సార్, నాలో ఏం తప్పు ఉండొచ్చు అని మన సబ్స్క్రైబర్ అడగడం జరిగిందండి. దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, మీరు ఫొటోస్ పంపిస్తున్నారు, ఓకే, వీడియోస్ పంపిస్తున్నారు, ఎలాంటి వీడియోస్ పంపిస్తున్నారు? ఇప్పుడు మీరు స్టాటిక్గా నిలబడి మీరు యాక్ట్ చేసి పంపిస్తున్నారు, అంతేనా? 1 మినిట్ యాక్టింగ్ వీడియోని మీరు యాక్ట్ చేసి పంపిస్తున్నారు. అది ఎవరికి నచ్చుతుంది? స్టాటిక్గా నిలబడి ఇప్పుడు నేను కనుక ఈ చైర్లో కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నట్టు మీరే దాన్ని యాక్టింగ్ అనుకొని ఒక పేజీలో 2 పేజీలో డైలాగులు రాసి పంపించేస్తారు. అది ఎవరికి నచ్చుతుంది? అవునా? సో దానికి మీరేం చేయాలి? ఇప్పుడు వాళ్ళు సినిమా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసే ఒక వీడియో కూడా సినిమా రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి మీరేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు గీతాంజలి సినిమా కావచ్చు, ఇది రీసెంట్ అంజలి గారి గీతాంజలి సినిమా కావచ్చు, లేదంటే ప్రేమ కథా చిత్రంలో కావచ్చు, సప్తగిరిలాగా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ నటన బీభత్సాన్ని మీరు కెమెరాలో క్యాప్చర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డోర్లో ఎంట్రీ ఇచ్చారు, లోపల ఏదో తేడాగా కనిపిస్తుంది, అలా స్లోగా నడుచుకుంటూ వస్తున్నారు, చిన్న బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇచ్చి ఆ తర్వాత మీరు లోపలికి వచ్చిన తర్వాత ఏదో భయం, అటు చూశారు, స్లోగా ఎవరు కనపడలా, మళ్ళీ ఇటు చూశారు, ఎవరు కనపడలా, కొంచెంగా ముందుకు వెళ్తారు, ధబ్ అనేది సౌండ్ వచ్చి ఠాక్ అని కింద పడ్డారు, స్టాప్ బ్లాక్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, హై స్పీడ్లో బయటకు వెళ్ళిపోయారు. మళ్ళా లోపల మీకు ఏదో చాలా ఇంపార్టెంట్, అది లేకపోతే మీ ప్రాణం పోద్ది అనే ఒక సిచ్యువేషన్. మళ్ళీ లోపలికి వచ్చారు, అనుకుంటే లోపలికి భయపడుకుంటూ వచ్చి ఫైనల్గా అక్క తప్పైపోయింది అక్క, నన్ను వదిలేయక్క, అక్కడ ఆ వస్తువు తీసుకొని నేను మళ్ళీ జీవితంలో ఎప్పుడు మీకు కనపడ్డాక ప్లీజ్ అక్క, ఒట్టక్క, నన్ను వదిలేయక్క, ఇలాగ మీరు ఏదో ఒకటి యాక్ట్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఏమేమైతే చెప్పానంటే స్లోగా రావడం, హై స్పీడ్లో వెళ్ళిపోవడం, ఓన్లీ టైట్ షాట్స్ కళ్ళు పెట్టుకోవడం, లెగ్ షాట్స్ పెట్టుకోవడం, హార్ట్ బీట్ కొట్టుకుంటున్నట్టు మీకు ఇది మొత్తం చేయడం. ఇది మొత్తం కూడా మీకు పిక్సెల్ అను ఏవో ఇది మన ఫోన్లో యాప్స్ ఏవో ఉంటాయి, క్యాన్వాలోనో ఏవో యాప్స్ ఉంటాయి. ఇప్పుడు హౌ కెన్ ఐ ఎడిట్ ఇన్ ఫోన్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినా కానీ మీకు 4-5 ఏమంటారు ఫోన్లో ఎడిటింగ్ యాప్స్ అనేవి వస్తాయి. ఆ ఫోన్లో మీరు యాక్ట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎడిట్ చేసేసి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఆ వీడియో చూస్తున్న డైరెక్టర్కి ఎవరికైతే ఉందో గూస్ బంప్స్ రావాలి. ఈయన యాక్ట్ చేశాడు, వీడు ఓన్లీ టైట్ ఐ షాట్ పెట్టాడు, తర్వాత టెన్షన్ పెడుతున్న ఇది పెట్టాడు, తర్వాత ఇక్కడ నుండి స్వెట్ అవుతున్న ఒక షాట్ని పెట్టాడు అంటే వీడియోలో పర్ఫెక్ట్ బొనాన్జా యాక్టర్ ఉన్నాడు అనేది వాళ్ళు ఫీల్ అవ్వాలి.
సార్ ఇంత చేయాలా అంటే మరి నువ్వు అడుగుతుంది ఏంటి? నువ్వు ఏమడుగుతున్నావు అంటే ఫలక్నామా ప్యాలెస్లో బిర్యానీ అడుగుతున్నావు. సినిమా అనేది ఫలక్నామా ప్యాలెస్లో బిర్యానీ లాంటిది. వేర్ దట్ కాస్ట్ 8,000+ రూపీస్. 8,000 ప్లస్ జిఎస్టీ ఏదో సమ్వేర్ కూడా 10,000 అవుతుంది అనుకోండి. సో అలాంటి ఒక బనాన్సా నువ్వు అడుగుతున్నప్పుడు కనీసం వాడికి హర్షామెస్ మీల్స్ అయినా పెట్టించాలి కదా. కనీసం 200 500 ఒక ఇది నువ్వు క్రియేట్ చేసి వాళ్ళకి పంపించగలిగితే వాళ్ళు నీకు తీసుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా నమస్కారం అండి, నా పేరు విజయ నాగభైరు, నా వయసు ఎంత, నేను ఇలాగ యాక్ట్ చేస్తున్నాను అని డీలా మొహం చెప్పారనుకోండి, అవతలోడు ఉన్న 3 ఉత్సాహం అన్నీ దొరుకుతాయి. సో నాలాగా కూర్చోను, నాలాగా నిలబడు లేదన్నా ఇది చేశారనుకోండి, వాళ్ళ అవకాశాలు ఇవ్వరు. సో మీరు మీ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో, మీరు ఏది కామెడీ బాగా చేయగలరా, లేదంటే ప్యారాస్ బాగా చేయగలరా, ఏది ఇప్పుడు పైగా ఇప్పుడు వెంకటేష్ గారు నాగార్జున గారి సినిమా, వెంకటేష్ గారు అనిల్ రావిపూడి సినిమా, గతంలో ఏం చేశారు వీళ్ళు? F2 F3 చేశారు, రైట్? F2 F3లో ఏంటి కామెడీ సర్కాస్టిక్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చేసే సినిమా ఏదై ఉండొచ్చు, పైగా వాళ్ళు తెలంగాణ స్లాంగ్, అలాంటి కామెడీలో మీరు ఏం చేయగలరు? అలాంటి ఒక జానర్ని తీసుకొని గోదావరి యాక్సెంట్ అంటున్నారు కాబట్టి టిపికల్ విలేజెస్కి వెళ్ళి ఏదైనా అద్భుతంగా ఒక ఇది చేద్దాం అనుకుంటున్నప్పుడు అలాంటి విలేజర్ క్యారెక్టర్లో మీరు ఏం చేయగలరు? అందులో మీరు ఎలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు? దాన్ని డిఫరెంట్ షార్ట్స్ కట్ చేసి మీరు ఒక సినిమాని చూపించాలి వాళ్ళకి. అప్పుడు మాత్రమే మీకు అవకాశాలు వచ్చే ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని నేను ఫోటోలు పెట్టానన్నా, నేను వీడియోలు పెట్టానన్నా అయినా నాకు అవకాశాలు రావట్లేదని ఎందుకు వస్తాయి? అవకాశాలు ఇచ్చేవాడు అని పిచ్చోడా? నువ్వు జస్ట్ ఫోటోలు వీడియోలు పెడుతున్నావు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు 10% 5% వాళ్ళు ఈ చేసి పంపిస్తున్నారు. ఈ చేసి పంపించిన వాళ్ళని తీసుకుంటారు, మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు? సో అలాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. సో అది అలాంటి ఇది మీరు చేసుకోగలిగినట్లయితే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. ఓకే, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి డౌట్లు, క్వశ్చన్లు, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియో మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అనుకుంటున్నట్లయితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ చెప్పాను కదండి, అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వెంకటేష్ గారు చేస్తున్న సినిమా ఇది. సో venky@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. VENKY వెంకీ ANIL అనిల్ 03@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. అలాగే వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8247812007. ఐ రిపీట్ 8247812007. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.